సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యటించారు. భారతీనగర్ డివిజన్లో 9.44 కోట్ల రూపాయలతో నిర్మించిన రైతు బజార్ 2 కమ్యూనిటీ హాళ్లను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ఆర్వి కర్ణన్, జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రదీప్ కుమార్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి సూచన ప్రకారం అన్ని అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారతీనగర్ 111 డివిజన్ ఈ రైతు బజార్ ప్రారంభించడానికి రావడానికి అండ్ ఆల్సో నేను ముఖ్య అతిథిగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే మా కార్పొరేటర్ గారు చెప్పడం విధంగా ఇది ఆల్రెడీ ఒక రైతు బజార్ ఆల్రెడీ ఉండింది ఇక్కడ. అయితే ఈరోజు కొత్తగా ఆల్మోస్ట్ 1.8 ఎకర్స్ లోపల సుమారు 6 కోట్లతో ఈరోజు మళ్ళీ రీమోడలింగ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే వెజిటేరియన్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి, నాన్ వెజిటేరియన్ చికెన్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, అన్నీ కలిసి ఒక 200 స్టాల్స్ కూడా అలాట్ చేయడం జరిగింది. దాంట్లోపల ఈరోజు మహిళలకు కూడా పెద్దపీట వేయాలని మీ అందరికీ తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క మహిళను కూడా ఒక కోటీశ్వరులు చేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మహిళలకు కూడా మేము ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ప్రాధాన్యత ఇవ్వబోతున్నాము. ఇక్కడ మా కార్పొరేటర్ గారు చెప్పినట్టుగా ఇక్కడ కొన్ని షాప్స్ మహిళలకి కూడా అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇదన్నీ కూడా మీరు చూసినట్టయితే అంటే ఎవ్రీవేర్ కూడా అభివృద్ధి పెరుగుతూనే ఉంది. ఇలానే చేస్తూ ఉంటాము. ఇక రాని రోజుల లోపల కూడా ఇంకా ఎక్కువ అంటే మాది ఒక టార్గెట్ కూడా మీరు ఇన్ని రోజులు చూసినట్టయితే 7 లక్షలు మొన్ననే మా మినిస్టర్ గారు కూడా చెప్పిండ్రు. 7 లక్షలు తెలంగాణలో ఎంటైర్ తెలంగాణలో ఈరోజు 7 లక్షల మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. మా టార్గెట్ ఈ ఇయర్ 15 lakhsకి పెట్టుకున్నాము. ఎందుకంటే మహిళలకి కూడా మనం పెద్దపీట వేయాలి, మహిళల్ని కూడా ముందుకు రానివ్వాలి. కాబట్టి ఇట్లాంటి మార్కెట్స్ కానివ్వండి, చిన్న చిన్న వ్యాపారాల్లో ఏదైనా సరే